హలో సార్. ఏమండే మేడం గారు, చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ కైట్ని ఆకాశంలో ఎలా రివ్వుమంటూ ఎగురుతుందో. సో ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ఒక బ్యూటిఫుల్ కైట్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు కైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి థ్రెడ్ ఎలా కట్టాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోని చూసి మీరు కూడా ఒక బ్యూటిఫుల్ కైట్ని ప్రిపేర్ చేసుకోగలరని కోరుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో మనం కైట్ చేసుకోవాలంటే ముందుగా మనకు కావాల్సింది ఒక సీజర్, అలాగే ఫెవికాల్ గమ్. ఇది వైట్ ప్లాస్టర్ అండి, మనకి బుక్ స్టాల్స్లో దొరుకుతుంది. మన మమ్మీస్ యూస్ చేసే ఒక పాత బ్యాంగిల్ అండి. వైట్ కలర్ థ్రెడ్, ఇది వైట్ అనే కాదు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. అలాగే A4 షీట్ పేపర్స్ అండి, ఇవి 2 కలర్స్గా తీసుకోండి. అలాగే కొన్ని స్టిక్స్ అండ్ ఒక పెన్ అండి. సో ఈ A4 షీట్స్ని 15 సెంటీమీటర్స్ ఇంటూ 15 సెంటీమీటర్స్ రేషియోలో కట్ చేసుకోండి. అంటే 15 సెంటీమీటర్ల పొడవు 15 సెంటీమీటర్ల వెడల్పు వచ్చేలా చూసుకొని ఎక్స్ట్రా పార్ట్ని ఇలా సీజర్తో కట్ చేసేయండి అండి. సో 4 పేపర్స్ని కూడా ఇదే రేషియోలో కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ని ఇంకొక పేపర్తో ఫెవికాల్ సహాయంతో అంటించవలసి ఉంటుందండి. సో బ్లూ కలర్ పేపర్కి ఎల్లో కలర్ పేపర్ని స్టిచ్ చేయవలసి ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిగతా 2 పేపర్లను కూడాను ఇదే విధంగా స్టిచ్ చేయాల్సి ఉంటుందండి. మిగతా 2 పేపర్లు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ 4 పేపర్లను కలిపి ఫెవికాల్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయండి. సో మీరు ఇలా నేను ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే మన కైట్ ఆకాశంలో ఎగిరేటప్పుడు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. సో నేను ఇలా చేసుకోలేను అనుకున్న వాళ్ళు 30 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్ రేషియోతో న్యూస్ పేపర్ని కట్ చేసుకొని కూడాను ఇదే కైట్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిపోయిన షీట్ని తీసుకొని బ్యాంగిల్ సహాయంతో అందులో సర్కిల్స్ని డ్రా చేయండి. ఇలా ఎల్లో కలర్ సర్కిల్స్ 2, అదేవిధంగా బ్లూ కలర్ సర్కిల్స్ 2 డ్రా చేసి వాటిని సిజర్ సహాయంతో ఇలా కట్ చేయండి. సో ఇలా ఎందుకు కట్ చేస్తున్నామంటే ఈ సర్కిల్స్ని మన కైట్ లోపల అంటించడం వలన సో మన కైట్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. సో ఇలా సర్కిల్స్ తీసుకున్న తర్వాత గ్లూ సహాయంతో గమ్ము సహాయంతో బ్లూ కలర్ సర్కిల్ని ఎల్లో కలర్ షీట్ లోపల, అదేవిధంగా ఎల్లో కలర్ సర్కిల్ని బ్లూ కలర్ షీట్ లోపల చూపిస్తున్న విధంగా అంటించండి. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక స్టిక్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి పొడవుని కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రాగా ఉన్న స్టిక్ని కట్ చేసేయండి. సో అలా పెట్టి వైట్ కలర్ ప్లాస్టర్ తీసుకొని సిజర్ సహాయంతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అలా స్టిక్ని పేపర్కి అంటించేయండి అండి. ఫస్ట్ మిడిల్లో అంటించండి, దాని తర్వాత పైన కింద అంటించేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇంకో స్టిక్ తీసుకొని దాన్ని యూ ఆకారంలో బెండ్ చేయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ కొంచెం బెండ్ అయ్యే విధంగా యూ ఆకారం వచ్చే విధంగా బెండ్ చేసి అలా కైట్ మీద పెట్టేసి వాటికి కూడాను ప్లాస్టర్లు వేసి కైట్కి సెట్ చేయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ప్లాస్టర్ వేస్తే సరిపోతుందండి. మనకి మనం ఓన్గా ఒక కైట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఆకాశంలో ఫ్లై చేస్తే వచ్చే మజా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఈ వీడియో చూస్తున్న ఏ మినిట్లో అయినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే నైస్ అని ఒక కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో కూడాను మీ వరకు రావాలంటే ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోవడం వలన నేను పెట్టే ప్రతి వీడియో కూడాను మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుందండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జమీల్ క్రాఫ్టింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ. సో ఇలా స్టిక్స్ని కైట్కి అంటించిన తర్వాత ఒక చిన్న పేపర్ షీట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి.
2 ఫోల్డ్స్ చేయండి అండి షీట్ని. 2 ఫోల్డ్స్ చేసిన తర్వాత సిజర్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. మనం ఈ పీసెస్ ఎందుకు కట్ చేస్తున్నామంటే కైట్ యొక్క టేల్ని అంటించడం కోసం ఈ పీసెస్ని అనేవి కట్ చేస్తున్నాం. ఈ పీసెస్ ఒకదానికొకటి గమ్ సహాయంతో స్టిచ్ చేసి కొంచెం పొడవు వచ్చేలా చూసుకోండి. ఇలా ఎల్లో కలర్వి ఒక 3 టైల్స్, అలాగే బ్లూ కలర్వి ఒక 3 వచ్చేలాగా బారుగా వచ్చేలాగా చూసుకొని వాటిని ఇలా టైల్కి అంటించేయండి అండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించండి. సో ఇదే విధంగా రైట్ అండ్ లెఫ్ట్ వింగ్స్కి కూడాను మీరు పేపర్స్ని ఇలానే కట్ చేసి స్టిచ్ చేయాల్సి ఉంటుందండి. వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి నేను వింగ్స్ అంటించే చూపించలేదు ఈ వీడియోలో. సో టెయిల్ ఎలా అయితే అంటిస్తున్నారో అదేవిధంగా వింగ్స్ కూడా మీరు అంటించండి. సో చూసారు కదా, టెయిల్ అనేది అంటించిన తర్వాత మన కైట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఇప్పుడు థ్రెడ్ తీసుకొని దాన్ని ఒక నీడిల్ లోపలికి ఎక్కించి, అంటే ఒక సూది లోపలికి థ్రెడ్ ఎక్కించేసి రైట్ సైడ్ వింగ్కి ఫస్ట్ అలా కుచ్చి ఆ చివరిని ముడివేయండి. చివరి ముడి వేసిన తర్వాత ఆ నీడిల్ని తీసుకొని లెఫ్ట్ సైడ్ వింగ్ కూడా కుచ్చి అక్కడ కూడా ఒక ముడి అనేది వేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. సో ఇలా కట్టడం వల్ల థ్రెడ్ అనేది మన కైట్ అనేది గాల్లో ఎగిరేటప్పుడు చాలా స్టేబుల్గా ఉండటం అనేది జరుగుతుందండి. పైన హెడ్ దగ్గర కూడాను అలా కుచ్చి ఇంకో థ్రెడ్ అనమాట ఇది, అది డిఫరెంట్ థ్రెడ్ ఇది. కింద టేల్ కంటే కొంచెం పై భాగంలో కూడాను అలా కుచ్చి థ్రెడ్ అనేది బయటికి తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే మన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అలాగే హెడ్ అండ్ టేల్ దగ్గర నుంచి కూడాను 4 థ్రెడ్స్ వస్తాయండి మనకి టోటల్గా. ఈ 4 థ్రెడ్స్ని కూడాను మనం మిడిల్లో ముడి వేయాల్సి ఉంటుంది. సో అది కూడా నేను క్లియర్గా వీడియోలో చూపిస్తాను చూడండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా లెఫ్ట్ అండ్ రైట్ వింగ్స్ నుంచి వచ్చినవి, అలాగే హెడ్ అండ్ టైల్ నుంచి వచ్చిన థ్రెడ్స్ అన్నిటిని పట్టుకొని మిడిల్లో ముడి వేయాల్సి ఉంటుందండి. సో అర్థమైంది కదా మీకు? సో అర్థం కాకపోతే ఇంకొకసారి బ్యాక్ పెట్టుకొని క్లియర్గా చూడండి. సో అలా ముడి వేసిన తర్వాత మనం ఎగరేసే థ్రెడ్, లాంగ్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ముడి దగ్గర కట్టుకొని గాలిపటం అనేది పైకి ఎగరేయాల్సి ఉంటుందండి. చూశారు కదా మన కైట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా గాల్లో అయితే ఎగురుతుందో. సో మన గల్లీలో మనదే డిఫరెంట్గా కనిపిస్తుందండి కైట్ అనేది. సో చూసే వాళ్ళకి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎక్కడ కొన్నారు, ఎలా చేశారన్నది మిమ్మల్ని పదే పదే అడుగుతుంటారండి.